ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుని యొక్క ప్రయాణం, క్రైస్తవుడు ఈ లోకంలో ఎంతో పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. పోరాటము అనగానే కులాల కోసం పోరాటాలు, మతాల కోసం పోరాటాలు, లేదా సంఘాల కోసం పోరాటాలు, సమాజం కోసం పోరాటాలు, మంచి కోసం పోరాటాలు, చెడు కోసం పోరాటాలు, ఎన్నో పోరాటాలు లోకంలో సాగుతుండగా క్రైస్తవుడు చేయవలసినటువంటి ఒక గొప్ప పోరాటం ఉంది. ఈ పోరాటంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ కొరంథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు మనకు కనబడుతుంటాయి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును అని మీకు తెలియదా అన్నాడు. ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించగలిగితే ప్రియులారా, మన ఏషియన్ గేమ్స్ జరిగాయి ఒక 2 నెలల క్రిందట. ఆసియా గేమ్స్, ఏషియన్ గేమ్స్ జరిగాయి. అందులో భారతదేశం 100 పథకాలను తీసుకుంది. ఎన్ని పథకాలు? 100 పథకాలు తీసుకుంది. అందులో మరి గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, అందులో బ్రాంజర్ మెడల్స్ ఉన్నాయి అండి. అంటే బంగారు, వెండి, ఇత్తడి, ఇవన్నీ కూడా పథకాలు, 100 పథకాలు సాధించారు. ఒలింపిక్స్ గేమ్ కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ. ప్రేమైన దేవుని పిల్లలారా, లోకంలో ఎన్నో గేమ్స్ ఉన్నాయి. అవి జాతికి సంబంధించినవి ఉన్నాయి, ప్రాంతానికి సంబంధించిన ఆటలు ఉన్నాయి, మరి విశ్వవ్యాప్తమైనటువంటి ఆటలు ఉన్నాయి. అంటే ఇంటర్నేషనల్, నేషనల్, ఏమండి, దేశవాళీ, ఇలా రకరకాల ఆటలు ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనం ఎలా ఈ భూమి మీద పోరాటం చేయాలి అన్నది ఒక పందెపు రంగంలో, ఏమండి, రన్నింగ్ రేస్ను గురించి చెప్తున్నాడు. పరిగెత్తాలి, పరుగు పందెం. పరుగు పందెంతో పోల్చడానికి కారణాలు ఉన్నాయి. ఎన్నో ఆటలు ఉన్నాయి కదా. కబడ్డీ ఉంది, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, టెన్నిస్ ఉంది అండి. ఎన్నో ఆటలు ఉంటుండగా పరుగు పందెంతో పోల్చడానికి లేదా పరుగు పందాన్ని ఆయన తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రియులారా, అన్ని ఆటలలో టీం ఉంటుంది. అన్ని ఆటలలో టీం ఉంటుంది. అంటే 2 ఉంటారు, 7 మంది ఉంటారు, 9 మంది ఉంటారు, 11 మంది ఉంటారు. ఫుట్బాల్లో అయితే ఇంకా కాస్త ఎక్కువనే ఉండొచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని ఆటలలో ఉండేటువంటి వాళ్ళు టీముగా అందరూ సమిష్టిగా కృషి చేస్తే గెలుస్తారు. ఉదాహరణకు ఒక క్రికెట్, ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది, అంటే విశ్వవ్యాప్తం అయిపోయింది. విశ్వవ్యాప్తం అయిపోయి ప్రతి దేశంలో కూడా పాక్కుంటూ వెళ్ళిపోయింది. కొన్ని దేశాలైతే మరి క్రికెట్ వలన సమయము వృధా అవుతుంది, క్రికెట్ చూస్తే వృధా అవుతుంది, క్రికెట్ ఆడితే వృధా అవుతుంది. అసలు క్రికెటే ఒక సమయాన్ని మరి పాడు చేసేది, అది సమయాన్ని, ఏమండి, టైంపాస్ చేసేది అది అని కొన్ని దేశాలు దాన్ని పట్టించుకోవు. కానీ చాలా దేశాలు క్రికెట్ను చాలా అభిమానిస్తుంటారు. అందులో ఎస్పెషల్లీ భారతదేశంలో క్రికెట్ అంటే చాలా ప్రాణం ఇస్తారు.
చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. 11 మంది ఉంటారు. 11 మంది సమిష్టిగా కృషి చేస్తేనే కానీ క్రికెట్ మరి ఆ ఆట గెలవలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే కబడ్డీ కూడా, అలాగే వాలీబాల్ కూడా, మిగిలిన ఆటలన్నీ కూడా, ఇవన్నీ అందరూ సమిష్టిగా కృషి చేసి అందరూ కూడా చాలా చక్కగా ఆడితేనే కానీ గేమ్ గెలవదు. కానీ ఈ పరుగు పందెం ఉంది చూసారా, ఏమంటే లైన్లో వాళ్ళే ఉరకాలి, పరుగెత్తాలి. పరిగెత్తి 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 పరుగు పందెంలో అనేకులు పరిగెత్తుదురు కానీ ఎంతమంది బహుమానం పొందుతారట? ఒక్కరే బహుమానం పొందుతారట. మరి ఒక్కరే అంటున్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకాన్ని కూడా ఒక పరుగు పందెంలో పరిగెత్తుకుంటూ మనం పరిగెత్తాలి. అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ వ్యక్తిగతంగా బహుమానం పొందుకునేటువంటి ఆట. అంటే పరలోకం కూడా ఎలాంటిదంటే ఎవరి జీవితాన్ని బట్టి, ఎవరి క్యారెక్టర్ని బట్టి వ్యక్తిగతంగా పరలోకాన్ని సాధించుకునేది అని అర్థం. ఒక పరుగు పందెంలో పరిగెత్తి ఒకడు బహుమానాన్ని ఒక్కడే ఎలాగైతే పొందుకుంటాడో, క్రైస్తవ జీవితంలో మనది కూడా ఒక పరుగు పందెం ప్రియమైన దేవుని పిల్లలారా. పరుగు పందెం కూడా క్రైస్తవ జీవితంలో మనకు ఒక పరుగు పందెంతో మరి పోల్చాడు. ఇదిగో మీరు కూడా వ్యక్తిగతంగా క్రీస్తులో ఉండి ఆయనలో వచ్చేటువంటి శ్రమయందు ప్రయాసయందు మీరు పాటుపడుతూ వాటన్నింటిని కూడా అనుభవిస్తూ, కష్టాలు ఏవైనా కూడా, శ్రమలు ఏవైనా కూడా వాటన్నింటిని కూడా తట్టుకొని వ్యక్తిగతంగా సాధించుకునేదే పరలోకం. అందుకే పరుగు పందెంతో పోల్చాడు అపోస్తలుడైన పౌలు గారు. పరుగు పందెంతో పోల్చాడు. పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలాగైతే పరుగు పందెంలో వ్యక్తిగతంగా సాధించుకుంటాడో, ఆ బహుమానాన్ని సాధించుకుంటాడో, అలాగా మనము కూడా వ్యక్తిగతంగా సాధించవలసినది పరలోకం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పరలోకం అనేది సులువుగా వచ్చేది కాదు. ఒక గంట సేపు వాక్యాన్ని వింటే వచ్చేది కాదు. ఏమండి, ఒక పాట పాడితే వచ్చేది కాదు. చాలా కష్టమైనటువంటిది అండి లోకం. పరిశుద్ధులుండే లోకం, నిత్యము నివసించేటువంటి నిత్య నివాసం కలిగిన లోకం. అలాంటి నిత్య నివాసం కలిగినటువంటి లోకానికి వెళ్ళాలి అంటే ఆ పౌరస్థితి పరలోకంలో ఉంది అంటే మనందరికీ పౌరస్థితి అక్కడే ఉంది అని అంటే ప్రియులారా, దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనకందరికీ ఉంది. పోరాటం చేయాలి అన్నాడు అండి. ఎంతో పోరాటం కదా. మరి పరుగు పందెంలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఏది పడితే అది తినరు. అన్ని విషయంలో ఎలా ఉంటారో తెలుసా? మితముగా ఉంటారు అని చెప్పాడండి. అన్ని విషయాల యందు మితముగా ఉంటారట. 25లో అదే అంటాడు. చూడండి ఒకసారి 25వ వచనం కూడా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో యందు మితముగా ఉండును అన్నాడు. చూడండి ప్రియులారా, ఇటు వ్యక్తిగతమైన జీవితాన్ని కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోకుండా, ఏమండి, పాపం అనే దాన్ని మనం అంటించుకోకుండా మరలా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనలో కనబరుచుకోవాలి. అదే చెప్తున్నాడు. అన్ని విషయంలో మితంగా ఉండాలి. మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, మనసు విషయంలో కానీ, మన క్రియల విషయంలో కానీ అన్ని విషయంలో యందు మితముగా ఉండాలి. పరిగెత్తేటువంటి వారిని చూడండి, ఏది పడితే అది రోడ్ల మీద ఉండేదల్లా తినుకుంటూ వెళ్ళరు. ఏది పడితే అది తినరు. ప్రతిదీ కూడా కడుపు నిండా తినాలనుకుంటాం మనమైతే. నాలుక రుచి తగిలిన తర్వాత మనసు ఊరుకోదు, ఆశ ఊరుకోదు. తినేసేయి, ఇంకా తినేసేయి, ఇంకా తినేసేయి, పూటకు తినేసేయి చెప్తూనే ఉంటుంది. కానీ పరలోకానికి వెళ్ళేటువంటి వారు కూడా ఎలా ఉండాలి అంటే భూమి మీద మాట మెత్తుగా ఉండాలి. ఏమండి, ఆలోచన గొప్పగా ఉండాలి. అలాగని తిండికి పరలోకానికి దీనికేం సంబంధం అనుకోవద్దండి. నేనేమంటున్నానంటే
పరిగెత్తేవాడు ఎలాగైతే ఆహార విషయంలో మితముగా ఉంటాడో, పరలోకానికి వెళ్ళేటువంటి వారు అంటే పరలోక ప్రయాణంలో లేదా పరలోకానికి పరిగెత్తేటువంటి వారు ఎలాగుంటారు అంటే, ఈ లోకంలో అన్ని విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. అంటే తప్పు చేయకుండా జాగ్రత్త తీసుకుంటాడు అని అర్థం. మరొక మాట చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏమన్నాడంటే ఒక వాగ్దానం చేశాడట. ఏంటా వాగ్దానం అనంటే, ఇదిగో మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అన్నటువంటి ఆ వాగ్దానం ఉంది కదా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి లేదా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఎవరైనా చాలా ప్రత్యేకంగా ఉంటారు, స్పెషల్గా ఉంటారంటున్నాడు. ప్రత్యేకంగా బ్రతికినటువంటి వారే తన విశ్రాంతిలో ప్రవేశిస్తారట. ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలి అని అంటే ప్రియులారా, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళేటువంటి వారు ఈ భూమి మీద స్పెషల్గా బ్రతకాలి అని చెప్తున్నాడు. ఒకవేళ ప్రభువులోనే ఉన్నట్టుగానే ఉంటుంది, పాటలు పాడినట్టుగా ఉంటుంది, వాక్యం వింటున్నట్టుగా ఉంటుంది, వాక్యంలో ఉన్నట్టుగా ఉంటుంది, దేవుని సన్నిధిలోనే నేను గడుపుతున్నాను కదా అని అన్నట్టుగానే ఉంటుంది, రొట్టె ద్రాక్షరసంలోనే నేను పాలు పంపులు తీసుకుంటున్నాను కదా అన్నట్టుగా ఉంటుంది, కానుక వేస్తున్నాను కదా అన్నట్టుగా ఉంటుంది. అన్నట్టుగా ఉన్న వాగ్దానాన్ని కూడా పొందలేని స్థితి రావచ్చు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, 1000 మంది పరుగు పందెంలో నిలబడ్డారు అనుకుందాం. 1000 మంది గెలుస్తారా? 1000 మంది బహుమానాన్ని తీసుకుంటారా? వస్తే మంచిదే. మీరు ఆలోచించండి. ఈరోజు సంఘంలో ఇప్పుడు మనం ఒక 100 మంది ఉన్నాం. 100 మంది మీ పరలోకానికి వెళ్తామా అని అంటే గ్యారెంటీ మనం చెప్పలేము. ఎందుకంటే అది వ్యక్తిగత విషయం, అది దేవునికి కనబడుతుంది, మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని యొక్క విశ్రాంతిలోకి వెళ్ళాలంటే మళ్ళా మాట చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసే క్రియల ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం చూసే చూపుల ద్వారా ఎన్నో దేవునికి వ్యతిరేకమైన చేస్తున్నాం కదా. ఇలా చేస్తున్నప్పుడు ఇదిగో ఈ మాట మాట్లాడితే దేవుడు నాకు ఆ వాగ్దాన ఫలం ఇవ్వడేమో, ఈ క్రియ చేయటం ద్వారా దేవుడు తన ఇస్తానన్న విశ్రాంతి నాకు ఇవ్వడేమో, దేవుడు ఇస్తానన్న ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడేమన్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఎలా ఉండాలట? భయము కలిగి ఉండాలి అని చెప్తున్నాడండి. భయం కలిగి ఉండాలి. ఎందుకంటే పాపం అనేది సులువుగా చేయిస్తుందండి మనతోటి. అసలు ఈ భూమి మీద ఏ ప్రయత్నం లేకుండా, ఏ ప్రాక్టీస్ లేకుండా అంత సులువుగా చేసేది ఏదన్నా ఉంది అంటే అది పాపం ఒక్కటేనండి. పాపం ఒక్కటే. ప్రతిదానికి ప్రయత్నం చేయాలి. వంట చేయాలి అంటే నేర్చుకోవాలి, బట్టలు ఉతకాలంటే నేర్చుకోవాలి, తాపి మేస్త్రి పని చేయాలి అంటే నేర్చుకోవాలి. ఏ పనైనా కూడా ఏమండి నేర్చుకుంటేనే కానీ రాదు. ఏ పనైనా నేర్చుకుంటేనే రాదు. ఒక పాట పాడాలంటే పాట నేర్చుకోవాలి, వాక్యం చెప్పాలి అంటే వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకోకుండా రాదు. వాక్యం చదవాలి అంటే అనుభవం ఉండాలి. ఆలోచించను ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదాన్ని కూడా నేర్చుకోవాలి కదా. కానీ పాపం అనేది నేర్చుకోకపోయినా వచ్చేస్తుంది. ఎవరో వచ్చి మనకు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ పాపాలన్నీ కూడా ప్రియమైన దేవుని పిల్లలారా చూస్తే వచ్చేస్తుంది, అంతే. చూస్తే వచ్చేస్తుంది. అంత సులువైనది పాపం అనేది, అంత సులువైనది ప్రియులారా. మనల్ని దేవుని నుండి దూరం చేసేటువంటి అతి సులువైనది అది. దేవుని నుండి దూరం చేసేస్తుంది.
అలాంటి విషయాలలో మనం ఎలా ఉండాలి అంటే ప్రియులారా చెప్తున్నాడు. మళ్ళీ మాట 25వ వచనం చూడండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పన్నెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలలో అన్ని విషయాలలో మితముగా ఉండాలి అన్నాడండి. తొందరపడి మాట మాట్లాడటం, తొందరపడి ఏదో చూడటం, తొందరపడి ఏదో కార్యాలు చేయటం, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అన్ని విషయంలో మితంగా ఉండాలని చెప్తున్నాడు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలని చెప్తున్నాడు. మరి పాటలు పాడుతున్నాము చక్కగాను, ప్రార్థనలు చేస్తున్నామే చక్కగాను. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి ప్రతి విషయంలో మితముగా ఉన్నటువంటి వాడు ప్రతి విషయంలో కూడా భయపడి బ్రతుకుతాడండి లోకంలో. ఎందుకంటే ఎవరు చూడకపోయినా మనల్ని పరలోకమందు ఉన్నటువంటి దేవుడు చూస్తాడన్నటువంటి భయం మనలో ఉంటే మనం ఏమండి దేవునికి భయపడుతుంటాం. దేవునికి భయపడాలి. ఇప్పుడు మనం దేవునికి భయపడితే పాపానికి భయపడమండి. దేవునికి భయపడితే పాపానికి భయపడం. ఎందుకంటే ప్రియులారా పాపం చేయాలన్న ఆలోచన లేదు కదా, పాపం చేయలేము కదా. ఎందుకంటే ఎక్కడ ఉన్నా దేవుడు నా ఎదుట ఉన్నాడు అని, దేవుడు నా దగ్గర, ఎందుకంటే ఎవరన్నా ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడు అంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? మన ఎదురుగా ఉన్నాడంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా? కానీ మీరు ఎలా అనుకోవాలట, మీరు ఎలా అనుకోవాలో తెలుసా? ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇదిగో దేవుడు నా సన్నిధిలో నా దగ్గర ఉన్నాడు, నా ఎదుట ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు అనే భావన నీకు వచ్చిందనుకోండి, పాపం చేయడానికి వీలవుతుందా? చేయగలరా? చేసే మనసు వస్తుందా? అంటే ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నావు కానీ దేవుణ్ణి చూసి భయపడటం లేదు ఏంటి? ఆలోచించండి ప్రియులారా. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత, ప్రభుని నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధిలో లేదా సంఘంలో సభ్యత్వాన్ని పొందుకున్న తర్వాత కూడా అందరం వస్తాం. ఏ ఆశతో వస్తామో తెలుసా? మన మరి బాప్తీసం తీసుకోవడానికి ఇద్దరు భార్య భర్తలు వచ్చారండి. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారమ్మా అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా? పిల్లలు కాలేదండి అని అంటున్నారు. ఏం కాలేదట? బాప్తీసం పిల్లల కోసం తీసుకుంటామా, పాపాలు కడిగి వేసుకోవటం కోసం తీసుకుంటామా చెప్పండి? అంతే కదా. కానీ మాకు పిల్లలు ఇంకా కాలేదండి, అందుకోసం బాప్తీసం తీసుకోవడానికి వచ్చామని అంటున్నారు. అంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆశలే. పిల్లలు అనేది శరీర సంబంధమైన కోరిక అండి, శరీర సంబంధమైన కోరిక. బాప్తీసం పరలోకానికి ఏమండి మొదటి మెట్టు కదా. బాప్తీసం అనేది పరలోకానికి మొదటి మెట్టు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది వస్తారు, సంఘంలో చాలామంది చేరుతారు, చాలామంది వస్తారు, చాలామంది వాక్యం వింటుంటారు. చాలా వరకు కొంతమంది ఏమండి దేవునిలో బాగా ఎదుగుతుంటారు. ఎదగడం అంటే పాటలు పాడటమో లేకపోతే వాక్యం చెప్పడమో వాక్యం చదవడమో కాదండి. వ్యక్తిగత జీవితాన్ని దేవుని కోసం, దేవుని వాక్య ప్రకారం ఆ ప్రవర్తనను మార్చుకోగలిగితే ఇది ఎదుగుదల దేవుని దృష్టికి. పాటలు బాగా పాడతాడండి, వాక్యం బాగా చెప్తాడండి, వాక్యం బాగా చదువుతుంది అని సమాజాన్ని దృష్టిలో మనుషులు మాత్రమే అంటారు. దేవుడు అన్నాడు. దేవుడు అనాలి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రాక్టీస్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి దేవుని కోసం బ్రతకడం అనేది. ఇదేది లేకుండా ఎన్నిసార్లు ఏమండి మరి వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం వింటున్నా, ఎన్నిసార్లు ఏమంటే కానుకలు వేస్తున్నా, ఇదేది లేకుండా ఉంటే దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు, నీకు కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దేవుని ధర్మం ఉండేది. దేవుని ధర్మం వినేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దేవుని ధర్మ ప్రకారంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. మనం అనుకున్నట్టుగా మనం బ్రతికితే, ఇది దేవుడే చెప్పాడు అనుకొని బ్రతికితే కూడా చాలా తప్పవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఆ దినమందు
అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా అని ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా. ఆ దినమునట యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటున్నారట, ఇదిగో ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా. ఆలోచించారా? నీ నామాన్ని బట్టి కదా నేను వాక్యం చెప్పింది ప్రభువా, నీ నామాన్ని బట్టి కదా నేను పాట పాడింది ప్రభువా, నీ నామాన్ని బట్టి కదా నేను మరి కానుక వేసింది ప్రభువా అని చాలామంది అంటారు. అలా అంటారట. అలా అన్న తర్వాత ప్రభువు ఏమంటాడో చూడండి. ఆయన ఏమన్నాడో చూడండి. అప్పుడు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను ఎరుగను అన్నాడు. సంఘంలో ఎవరెవరు ఉంటారో, సంఘంలో ఎవరెవరు పరిచర్య చేస్తారో, సంఘంలో ఎవరెవరు వాక్యం చెబుతారో, సంఘంలో ఎవరెవరు వాక్యాన్ని చదువుతారో, ఎవరెవరు పాటలు పాడతారో ఇవన్నీ కూడా తెలియదండి సంఘానికి. అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు దేవునికి తెలియదా? దేవునికి తెలియదా? ఆయనకి తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు కదా, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను అంటే. మరి సంఘంలో ఇన్ని 24 సంవత్సరాల సర్వీసు, 30 సంవత్సరాల సర్వీసు, ఎన్నో సంవత్సరాల నుంచి సంఘ పెద్దలుగా ఉన్న సర్వీసు. ఆలోచించండి ప్రియులారా. ఎన్నో సంవత్సరాల నుంచి సంఘములో సభ్యత్వాన్ని కలిగి సంఘం కోసం పరిచర్య చేసి సంఘం కోసం ప్రయాసపడినటువంటి వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? దేవునికి కావాల్సింది వ్యక్తిగత సాక్ష్యం ప్రియులారా. అదే కోరుకుంటున్నాడు ఆయన. పరుగు పందెం అనంటే ఏమండి, పాటల్లో నేను ముందుకు వెళ్తాను, వాక్యం చెప్పటంలో నేను ముందుకు వెళ్తాను, వాక్యం చదవటంలో నేను ముందుకు వెళ్తామని కాదు. దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తుంటే అది ఆ దాంట్లో నువ్వు పరుగు పందెంలో ముందుండావని లెక్క. అలా ముందున్నావని లెక్క. అకయ అనేటువంటి ప్రాంతంలోనండి, అకయ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఉన్నారు. అంతమంది ప్రజల్లోనండి స్టెఫెనీ యొక్క కుటుంబాన్ని గురించి దేవుడు ఒక మాట రాయించాడు. చూద్దాం అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెన్ ఇంటి వారు అకయ యొక్క స్టెఫెనీ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అకయ అనేటువంటి ప్రాంతంలోనట మొట్టమొదటిగా దేవుని నమ్మినటువంటి వారిలో మొట్టమొదటి స్థానంలో స్టెఫెన్ కుటుంబం ఉందటండి. కుటుంబం. స్టెఫెన్ గురించి తెలుసు కదా మనకు. ఏమండి, పౌలు గారి కంటే ముందున్నటువంటి వ్యక్తి, మంచి జ్ఞానవంతుడు. ఏమండి, పునరుద్ధానాన్ని గురించి వాక్యాన్ని చెబుతుంటే ఓర్వలేక, తట్టుకోలేక, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను జీర్ణించుకోలేక అందరూ ఏం చేశారో తెలుసండి, ఊరు వెలుపలికి తీసుకెళ్లారు, ఊరు బయటికి తీసుకెళ్లారు. ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి 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 చంపారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ చావు చివరి క్షణాల్లో మరి స్టెఫెన్ ఏమన్నాడు తెలుసా? ఆయన, ఇదిగో ప్రభువా, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరుగకనే నన్ను రాళ్లతో కొడుతున్నారు అంటాడు. అంతకంటే ముందు ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు. రాళ్లతో కొట్టినా, ఏమండి, లేదా సమాజంలో నిలబెట్టి తిట్టినా, సమాజంలో నిలబెట్టి కొట్టినా, వీడెప్పుడు పాడైపోతారా అనుకుంటారు, వీడెప్పుడు నాశనం అయిపోతారా అనుకుంటారు, ఎవరు కొడతారు, ఎవరు చంపుతారు అనుకుంటారు. కానీ వాళ్ళందరూ కొడుతుంటే స్టెఫెన్ గారు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకు తెలియకనే చేస్తున్నారు అంటాడండి. అంత గొప్ప వ్యక్తి ఆయన. అంత ఆ ప్రాంతంలో ఏమండి మొట్టమొదటిగా దేవుని కోసం నిలబడినటువంటి వారండి స్టెఫెనీ కుటుంబం. అప్పుడప్పుడు అంటుంటారు కదా మన సంఘంలో కూడా, వీళ్ళు అప్పటి నుంచి క్రైస్తవులండి, మొట్టమొదటి నుంచి క్రైస్తవులండి, ఇదిగో వీళ్ళు అప్పటి నుంచి మొట్టమొదటి నుంచి చర్చికి వచ్చిన వారిలో వీళ్ళేనండి మొట్టమొదటి వాళ్ళు అని అంటుంటారు. చూసారా, గొప్పగా మాట్లాడుకుంటుంటారు. అకయ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రభువు కోసం నిలబడినటువంటి వారండి స్టెఫెన్ గారి కుటుంబం. అందుకే
పరిగెత్తేటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తన పరుగులు వెనక్కి చూడకూడదు అని చెప్పాడండి. చివరిగా మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం ప్రియులారా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. చూడండి ప్రేమన దేవుని పిల్లలు, మన వెనకాతల ఎన్నో ఉన్నాయి కదండి. ఎన్నో సమస్యలు ఉంటాయి, లేదా ఎంతో శత్రుత్వం ఉంటుంది. వాటన్నింటిని కూడా మర్చిపోవాలి, అన్నింటిని మర్చిపోవాలి. సహోదరుల నిమిత్తం మర్చిపోవాలి, దేవుని కోసం మర్చిపోవాలి, నిన్ను నీవు కాపాడుకోవట కొరకు మర్చిపోవాలి. వెనకాతల ఎన్నో జరిగింటాయండి మన జీవితంలో. వాళ్ళని చూసినప్పుడల్లా కోపాలు వస్తుంటాయి, వాళ్ళని ఏదోటి అనాలనిపిస్తుంది, వాళ్ళని ఏదోటి అని దూరం చేయాలనిపిస్తుంది, ఏదోటి అని సంఘానికి రాకుండా చేయాలనిపిస్తుంది. ఇలాంటివి అనేవాళ్ళు కూడా లేరండి? అన్ని సంఘాల్లో ఉంటారు. ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి వారికి అడ్డంగా ఉన్నాడు అనుకోండి, అడ్డంగా ఉన్నోడిని ఏదోటి మాట్లాడి దూరం చేయాలన్నటువంటి ఆలోచన వస్తుంది. కానీ పౌలు గారు అలా అనలేదండి. వెనుకున్న వాటిని మరిచి, అంటే అవి దృష్టిలో పెట్టుకోగలిగితే దానికోసమే నువ్వు బ్రతుకుతావుక, అవునా కదా? పగ, ప్రతీకారం, కార్పణ్యాలు, ఏమండి, వాళ్ళ మీద ఎన్నో ద్వేషభావాలు, ఎన్నో కోపతాపాలు, వాళ్ళ మీద ఏది ప్రదర్శించాలి, ఏది మాట్లాడాలి, ఎలా బాధ పెట్టాలి, ఎలా దూరం చేయాలి, వాళ్ళని దూరం చేస్తే నీకేంటి లాభం? ఒక ఆత్మను రక్షించాలని ప్రభువు చెప్తే కాపాడే ప్రయత్నం చేయకుండా నాకు అడ్డమవుతాడని వెనకాల అతన్ని దూరం చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? పౌలు గారు అలా అన్నలేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నాడు కదా, ఇదిగో వెనుకున్న వాటిని మరచి, ఎన్నో ఉంటాయి, క్షమించేయి, నువ్వు కూడా క్షమించబడతావు అన్నాడు. ఎన్నో ఉంటాయి, వెనుకున్న వాటిని అన్నింటిని కూడా మరి విడిచిపెట్టి ముందున్న వాటి కొరకై వేగిరపడి. నా వలన ప్రభు యొక్క క్రియలు ఏం జరుగుతున్నాయి, నాలో ప్రభు యొక్క క్రియలు ఏం జరుగుతున్నాయి, నా వలన ఏమంటే ఏ గొప్ప కార్యం చేయాలి దేవుని కోసం, నా కష్టార్జితంలో నుంచి, లేదా నా మనసులో నుంచి, లేదా నా ఆలోచనలో నుంచి, నా క్రియల్లో నుంచి, నా చేతుల నుంచి, ఇదిగో ఏ కార్యం చేయాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, ముందున్న వాటి కొరకై వేగిరపడి. 14 వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. చూడండి ప్రేమన్న దేవుని పిల్లలారా, దేవుడు బహుమానాన్ని ఇస్తాడనుకుంటే, ఏమండి, దేవుడు బహుమానాన్ని ఇస్తాడనుకుంటే ఇదిగో నువ్వు ఎలా ఉండాలట, వెనుకున్న వాటిని తిరిగి చూడకుండా నువ్వు ఎలా వెళ్ళాలి, ముందుకే పరిగెత్తాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. మన గురేంటి? పరలోకం కదా. మన గురేంటి? వ్యక్తిగతంగా సాధించుకోవలసినది పరలోకం. ఎవరో నీకు సాధించి పెడతారని కాదు, ఎవరో నీకు పరలోకాన్ని తీసుకొచ్చి ఇస్తారని కాదు, నీకు నీవుగా సాధించుకోవాల్సినది, నీకు నీవుగా బహుమానాన్ని పొందుకోవాల్సినది. అది పరిగెత్తాలంతే. క్రైస్తవ జీవితంలో పరిగెత్తాలి. ప్రియమైన దేవుని పిల్లలారంటే దేవుని వదులుకోకూడదు, వాక్యానికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు. మన వలన ఏదైతే చేయాలనుకుంటున్నామో దేవుని కోసం వాటిని చేయటానికి ముందుకు వెళ్ళాలి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిజంగా దేవుని యొక్క కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఏ కార్యమైనా మన సంఘం చేసినట్టుగా నాకు ఎక్కడా కనపడదండి. స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, చిన్న పిల్లలు మొదలుకొని చాలా శ్రమ పడతారు, చాలా కష్టపడతారు. కానీ ఆ కష్టం కేవలం మనకు అవకాశం దొరికినప్పుడే కాకుండా అవకాశాన్ని కల్పించుకొని మరి దేవుని కోసం ముందుకు వెళ్ళాలి. ఇంకా దేవుడు సంతోషపడతాడు, ఇంకా ఆనందపడతాడు. ఏమంటే మీరు చేస్తుంటే మాకే ఇంత ఆనందం ఉంటుంది, మరి దేవునికి ఎంత కార్యం, ఎంత సంతోషపడాలి ఆయన. మానవ మాత్రులమైన మనకే ఇంత ఆనందం ఉంటున్నప్పుడు, అందరూ సంఘము సమిష్టిగా పనిచేస్తున్నప్పుడు ఇంత ఆనందం ఉంటుంటే, సంఘమంతా దేవుని యొక్క పనిలో ఉన్నట్లయితే ఇంకెంత ఆనందం అండి దేవుడికి.
ఆలోచించని ప్రేమ దేవుని పిల్లలు, క్రీస్తు కొరకు పని చేయాలన్న సత్యాన్ని ఎరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడానండి, ఇదిగో పరిగెత్తుతూ మనకు మనముగా ప్రయాసపడి దేవుడు అనుకున్నట్టుగా ఆయన గురి యొద్దకే పౌలు గారు పరిగెత్తినట్టుగా మనము కూడా మన తనువును చాలించే ఒక రోజు వస్తుంది. ఈ లోకాన్ని వదిలిపెట్టే ఒక రోజు వస్తుంది. ఆ రోజు లోపు మీరు ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? పరుగుతూనే ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆ విశ్వాసంలో వచ్చేటువంటి శ్రమ ఏదైనా దాన్ని భరించి బ్రతకాలి అని చెప్తున్నాడండి. అలా భరిస్తున్నప్పుడే దేవుని కోసం నిలబడగలవు. అలా భరిస్తున్నప్పుడే దేవుని కోసం పరిగెత్తగలవు. అలా భరిస్తున్నప్పుడే పరలోకానికి, ఆ గురి యొద్దకే నువ్వు పరిగెత్తగలవు. అలాంటి మరి మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.